అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా నిన్న మొదలుపెట్టిన డిజిటల్ బుక్. ఎందుకంటే గతంలో యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ ఒక రెడ్ బుక్ తీసుకొని అందరి పేర్లు నేను రాస్తూ ఉన్నాను. వీళ్ళపైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాం. ప్రజలకు ఎవరు ఇబ్బంది కలిగించారో, టీడీపీ కార్యకర్తలను ఎవరు వేధించారో, నాయకులకి ఎవరు అడ్డం పడ్డారో వాళ్ళందరి అంతు తేలుస్తాం అని ఎన్నికల ముందు రెడ్ బుక్ పేరుతోటి నారా లోకేష్ ఒక ప్రయత్నం చేశాడు. అదంతా ఒక ఎన్నికల స్టంట్ కిందే భావించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా డిజిటల్ బుక్ అంటే ఎవరైనా సరే ఒక యాప్ పెడతారు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తమకి ఏమేమి అన్యాయం జరిగిందో అందులో మొత్తం వివరించి రాస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సిపి ఫాలోవర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి వివరించి బాగా అందులో రాస్తే కనుక దా డేటా మొత్తం ప్రొక్యూర్ చేసి పెట్టుకొని తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడున్నా కూడా పిలక పట్టుకొని ఈడ్చుకొచ్చి మరి వాళ్ళ అంతు తేలుస్తాను, సప్త సముద్రాల అవతల దాగి ఉన్నా కానీ వాళ్ళని పట్టి తీసుకొని వస్తాను, అంత బదులు తీరుస్తాను అని ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి ఒక డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంత ఆర్భాటమే తప్ప అందులో అసలు మ్యాటర్ ఏం లేదు. మరి నారా లోకేష్ అయితే స్వయాన ఆయన చేతిలో పట్టుకున్న రెడ్ బుక్ తీసుకున్నాడు, ఆయన పేర్లు రాసుకుంటానని చెప్పాడు. మరి ఇందులో ఈ డిజిటల్ బుక్లో మరి జనాలు ఎక్కువ మంది వచ్చి అందులో ఆ డిజిటల్గా ఉన్న తమకున్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని అందులో వివరిస్తే ఇప్పుడు ఒరిగేది ఏం లేదు, ఈ సమయానికి ఒరిగేది ఏమీ ఉండదు. కాకపోతే తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మడత పెట్టేస్తాం, అందరినీ ఏదో చేసేస్తాం అని మభ్య పెట్టడానికి చేసిన డిజిటల్ బుక్ నిన్న ఆర్భాటంగా మొదలు పెడితే ఒకసారి మనం దాని సంగతి చూద్దాం. ఇది సాక్షిలో ఎంతో ఆర్భాటంగా అందరూ కలిసి ఈ డిజిటల్ బుక్ని ఒక దాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఒక పెద్ద క్యూఆర్ కోడ్ పెట్టి ఆ కోడ్ని కూడా మీరందరూ స్కాన్ చేసుకొని ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వెబ్సైట్లోకి వెళ్తారు. అందులో మీరు మొత్తంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని వివరించవచ్చు అని పెడితే పొద్దుటి నుంచి ట్రై చేస్తూ ఉంటే అందులో అసలు నిజంగా ఏముంది, ఎలా ఉంది, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో రాజకీయంగా విశ్లేషణ చేయాలంటే అన్నిటినీ మనం అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉందిగా. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా అని దాన్ని ఏమి తుస్కారంగా తీసి పారేయం మనం. వాళ్ళని కూడా నిశ్చితంగా పరిశీలిస్తాం. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు కూడా పరిస్థితి ఎలాగుంది అని ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆ డిజిటల్ బుక్లో ఇది ఇక్కడ రెండో వెబ్సైట్ ఉంది, వైఎస్ఆర్సిపి.com పేరుతోటి వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్. నిన్నటి నుంచి ఇది పరిస్థితి. మెయింటెనెన్స్, అండర్ మెయింటెనెన్స్లో ఉంది వెబ్సైటు అని. డ్యూ టు ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ వీఆర్ ఎన్హాన్సింగ్ అవర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి బెటర్ సర్వ్ యూ. అసలు ఒక వెబ్సైట్ని తయారు చేసినప్పుడు దానికి ఎంతమంది వస్తారు, దాన్ని ఎంతమందిని విజిట్ చేసే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారంగా కావచ్చు, ఇప్పుడు హై లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయింటెనెన్స్ ద్వారా కూడా ఎవరికి ఇలాంటి పరిస్థితి అయితే రాదు. ఆర్భాటంగా మొదలు పెట్టారు తప్ప ఆదిలోనే హంసపాద్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి అన్ని రివర్సే అవుతుంటాయి. వాళ్ళ వెబ్సైట్ కూడా పనిచేయటం లేదు. ఇంకెక్కడ కంప్లైంట్ చేయాలి, ఇది ఎప్పటికి పనిచేస్తుంది? ఇక దీంట్లో ఒక దొంగచాటు వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి అంటేనే దొంగ వ్యవహారాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇందులో డ్యూ టు ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్, అంత ట్రాఫిక్ ఏమొచ్చింది ఈ వెబ్సైట్కి? ఎబ్బడి ముబ్బడిగా జనాలు దాన్ని యాక్సెస్ చేసేసుకుంటూ అందులో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రాస్తూ ఉంటే ఈ వెబ్సైటు సర్వర్ డౌన్ అయిపోయి దాన్ని మెయింటెనెన్స్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా ఇక్కడ కనపడతా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎంతమంది, అందులో ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసే వాళ్ళు ఎంతమంది, తెలంగాణలో జరిగినాయో ప్రపంచం మీద జరిగినాయో వీటిని ఎవరు రాయరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఆ పార్టీ కార్యకర్తలో మిగతా లేదు, వైఎస్ఆర్సీపీ వస్తే మాకేదో వరగబెడుతుంది అని ఇప్పటికీ నమ్ముతున్న కొంతమంది ప్రజానీకం వాళ్ళు యాక్సెస్ చేయాలి. 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం మొత్తం ఒకేసారి యాక్సెస్ చేసినా కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలా ఉండాలి మెయింటెనెన్స్ అనేది.
కానీ ఏం చేస్తాం, 6 కోట్ల మంది కాదు కదా ఇక్కడ, కనీసం 1,00,000 మంది ఇందులోకి ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది, ఇది మెయింటెనెన్స్కి లేదు అని అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? గతంలో ఎప్పుడో ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ అయిన కొత్తలో ఉన్న లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఉండవు కదా. అసలు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మిగతా ఎన్ని యాప్లు, ఇన్స్టాగ్రాములు కానీ, ఇక మిగతా యాప్లు మొత్తం ఏవి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గతంలో కొన్ని పేటిఎం బ్యాచ్లకి యాప్లు కూడా నడిపింది, వాటికి కూడా ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. యాక్సెస్ చేసుకునే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్ప ఎవరు ఉండరు. అందులో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇందులో యాక్సెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే గూగుల్, ఫేస్బుక్ని అయితే యాక్సెస్ చేసే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉంటారు. ఇక్కడున్న 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకంలోనే కనీసం 1,00,000 మంది కూడా యాక్సెస్ చేసి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు. అలాంటిది దీనికే ఇక డ్యూ టు ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్, ఎంత దొంగ మాటలు, ఎంత ఇవి, కనీసం ఒక వెబ్సైట్ని పెట్టి దానికి ఒక మంచి సర్వర్ని కూడా తీసుకోలేకపోతే ఈయన రేపు వచ్చి వాళ్ళ పీచం అనుస్తాను, వీళ్ళ కాళ్ళు ఎరగొడతాను, వాళ్ళ పిలకట్టు లాక్కొస్తాను అని అంటే కనీసం వెబ్సైట్ మెయింటెనెన్స్ కన్నా మీ దగ్గర ఒక ప్రణాళికన్నా ఉందా? ఏం లేదు. డిజిటల్ బుక్ ఒకటి మనం ఆర్భాటంగా మాట్లాడతాం, ఇంకదేమంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని తర్వాత ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉదరగొట్టే ఉపన్యాసాలు అన్నీ చెప్పేసుకుంటాం. గతంలో మరి లోకేష్ రెడ్ బుక్కి దీని ప్రతిగానే ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఆ రెడ్ బుక్ ఏముంది, తొక్క బుక్, మా కాలి కిందేసి తొక్కుతాం, సేమ్ యాజిటీస్కి ఇప్పుడు రెడ్ బుక్ తీసేసి, రెడ్ తీసేసి డిజిటల్ బుక్ని పెట్టాడు ఈయన. ఇందులో ఆ వేస్తున్న వేషాలకు కూడా మళ్ళీ అండర్ మెయింటెనెన్స్ అనే వెబ్సైట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే ఇక వాళ్ళ పార్టీ ఏం బాగుపడుతుంది, రేపు మళ్ళీ ఏం నమ్మకం కుదురుతుంది? పెట్టిన 2వ రోజుకే కుదేలైపోయిన ఇలాంటి మెయింటెనెన్స్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఆదుకునే ఒక వెబ్సైటు ఇక రేపేం పగలు తీస్తుంది అని అంటే ఎవరేం చెప్పలేరు.